బెయిల్పై రిలీజ్ అయిన అంబటి రాంబాబు మరింత రెచ్చిపోతూ ఉన్నారు కూటమి నేతలపై. నిన్నైతే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, నాగబాబు అందరి మీద కూడా విరుచుకుపడ్డారు. చాలా ఆరోపణలు, విమర్శలు చేసిన పరిస్థితి. సో కూటమి నాశనమే తన లక్ష్యం అంటూ చెప్పుకొస్తూ ఉన్నారు అంబటి రాంబాబు. ఒకవైపు ఎంజీ రావు గారు గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు, లోకేష్ కూడా ఈ మధ్య పదే పదే చెప్తూ ఉన్నారు, కూటమి కలిసే ఉంటుంది 15 ఏళ్ల పాటు, మమ్మల్ని విడదీయడం ఎవరి సాధ్యము, ఎవరి వల్ల కాదు అని చెప్పి. మరోవైపు అంబటి రాంబాబు అంటూ ఉన్నారు, కూటమిని విడగొట్టేస్తాను, కూటమి నాశనమైన లక్ష్యం అన్నట్టుగా అంబటి రాంబాబు మాట్లాడుతున్న పరిస్థితి. సో కూటమి పాలిట అంబటి రాంబాబు శకునుగా మారబోతూ ఉన్నారా? ఎస్ అండి. ఇప్పుడు శకుని అంటే అనిపిస్తుంది మహాభారత యుద్ధంలో మనం చూసాం. శకుని లేకపోతే మహాభారత యుద్ధం, కురుక్షేత్ర యుద్ధమే లేకపోను. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, శకుని ఎవరికి ద్రోహం చేయడానికి వచ్చాడు మహాభారతంలో అంటే మనకు తెలుసు. మహాభారతంలో శకుని దుర్యోధనుడిని, మొత్తం ధృతరాష్ట్ర వంశాన్ని నాశనం చేయడానికి వచ్చాడనమాట. ఎందుకంటే ధృతరాష్ట్రుడు ఫ్యామిలీలో, దుర్యోధనుడి ఫ్యామిలీలో కొంతమంది శకుని గాంధార్లో ఒక జైల్లో బంధిస్తే అందరూ తన ఒక్కొక్క మెతుకిని కూడేసి ఈ శకుని ఒకళ్ళనే బతికించి ధృతరాష్ట్రుడు వంశాన్ని నాశనం చేయడానికి పంపిస్తారన్నమాట. అందుకే శకుని తన గాంధార్ రాజ్యాన్ని వదిలేసి వాళ్ళ అక్క ద్వారా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చక్కగా ఇక్కడ ఉండి మకాం వేసి దుర్యోధనుని ఆసరా తీసుకుని, ధృతరాష్ట్రుడి యొక్క పుత్ర వ్యామోహాన్ని ఆసరా తీసుకుని చక్కగా వీళ్ళని రెచ్చగొట్టి, పాండవుల మీద రెచ్చగొట్టి తీసుకెళ్లి యుద్ధంలో సర్వనాశనం చేపిస్తారన్నమాట. అలా పగ తీర్చుకున్నారు అంటారు. మరి ఇప్పుడు మీరు శకుని అంటున్నారు కాబట్టి ఇప్పుడు అంబటి గారు ఏమంటున్నారు మాటల్లో చూస్తే, అసలు ఆయన మాట్లాడింది ఏంటంటే నోటి దురుసు వల్ల కాస్త ఒక మాట వదలడం జరిగింది. ఆ మాట వదలడం అంబటిది అక్షరాల తప్పే, అది సత్యం కాదు. దానికి వ్యతిరేక దాడి జరిగింది, అది పక్కన పెడితే చట్టం అనేది వర్తిస్తుంది. ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. కానీ జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన భాష ఏంటంటే, ఆయన ఒక మంత్రిగా పనిచేసిన రెస్పాన్సిబుల్ వ్యక్తి కాబట్టి అంబటి రాంబాబు గారు ఆయన వెంటనే ఏమవలసింది, కూటమి ప్రజారంజక పథకాలు చేయడం లేదు కాబట్టి కూటమిని పతనం చేస్తాను నేను అంటే బాగుండు. అలా అనలేదు. ఆయన ఏమంటున్నాడు, క్యాస్టిజాన్ని తీసుకొచ్చి కూటమి వల్ల వైసీపీ ఓడిపోయింది కాబట్టి కూటమిని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేస్తానన్నారు. అంటే ఒకటే అండి, ఆంధ్రప్రదేశ్ లో పాలిటిక్స్ అనేవి ప్రజల యొక్క సౌభాగ్యాన్ని, ప్రజల పథకాలని, ప్రగతిని ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రగతి అనేది ముఖ్యం. కానీ అది కాకుండా ఎక్కడ ఆయన పదాల్లో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రగతి, ఆంధ్రప్రదేశ్ కి ప్రజారంజకంగా ఇది పరిపాలించడం లేదు కాబట్టి కూటమిని కూల్చేస్తాను, వైసీపీని అధికారంలో తీసుకొస్తానని అనలేదు. ఆయన ఎంతసేపు క్యాస్ట్లు మాట్లాడుతూ నన్ను జైల్లో పెట్టినందుకు కూటమిని నాశనం చేస్తా అంటే ఏంటి అంటే, అంబటి గారికి ఒక్కటే కనపడింది. అదేంటంటే కూటమి వల్లే వైసీపీ ఓడిపోయింది కాబట్టి కూటమిని నేను విడదీస్తా, మళ్ళీ వైసీపీని అధికారంలో తీసుకొస్తా అంటే ఆయన లక్ష్యం. అంటే కూటమి వల్లే, అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రెండు పార్టీలు కలవడం వల్లే ఈ రోజు వైసీపీ ఓడిపోయింది. కాబట్టి మళ్ళీ వైసీపీని పదవిలోకి రావాలి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు పదవిలోకి రావాలి అంటే కూటమి విడిపోయి తీరాలి. కాబట్టి నేను ఈ మాట మాట్లాడడం వెనకాల ఒక స్కెచ్ తో పవన్ కళ్యాణ్ గారు కులాన్ని, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు నుంచి డివైడ్ చేయడానికి నేను ఇదంతా చేస్తున్నాను అన్నట్టు ఆయన మొదలు పెట్టారు. ఆయన కూడా రెచ్చగొట్టే ధోరణి ఉంది. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ ఆన్ బిహాల్ఫ్ ఆఫ్ కూటమి, ఐఎమ్ నాట్ టాకింగ్ ఆన్ బిహాల్ఫ్ ఆఫ్ ది వైసీపీ అండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్ చాలా విపత్కర పరిస్థితిలో ఉంది. చుట్టూరు కాంపిటీషన్, అక్కడ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ 3 ప్రోగ్రెసివ్ స్టేట్. ఈ మధ్యలో విడిపోయి ఉన్నాం. మనకేంటంటే ఐటీ సెక్టర్ లేదు, ఏమీ లేదు. అగ్రికల్చరే 50, ఎక్కువ అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తెచ్చి ఇండస్ట్రియల్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సర్వీసెస్ సెక్టర్ డెవలప్ చేయాలి. అక్కడ రాజధాని ఇప్పటికీ లేదు, రాజధాని ఇంకా పార్లమెంట్ ఆమోదం పొందలేదు. ఏదో చెప్తున్నాం అమరావతి. ఎన్నో విపత్కర పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందుకెళ్ళి ఇటు రాజధాని క్రియేట్ చేసి కాంపిటీషన్, ఇంటర్నేషనల్ ఇవన్నీ తీసుకురావాలి. సో ఇన్వెస్ట్మెంట్ రావాలంటే పొలిటికల్ డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఇప్పటికీ అమరావతి పెట్టుబడులు అంటే ఎవరు రారు, ఎందుకంటే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతిలో పెట్టుబడులు ఏమవుతాయి, పెట్టుబడిదారులు. సో విపత్కర పరిస్థితిలో ఉంది. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని ప్రోధి చేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఇవ్వాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చదివిన ప్రతి వాడు ఇటు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లేకపోతే బయట దేశాలకు, దుబాయ్లో వెళ్ళిపోవాలి. ఎవరికి అక్కడ జాబ్ లేదు. కొత్త కొత్త యుగాలు ఇంకా ఏమవుతాయో తెలియదు. ఇలాంటి ఏ మాత్రం చర్చ జరుగుతులే. అక్కడ కేంద్రంలో బడ్జెట్ లో మనకి ఎన్ని నిధులు వచ్చినాయో మాట్లాడతలేదు. ఇలాంటి ఏమి జరగకుండా అంబటి రాంబాబు గారు ఒక ఇష్యూ మొత్తం డైవర్ట్ అయిపోయింది. మొత్తం దారుణమైన పరిస్థితి అనమాట.
సో ఇలాంటి పరిస్థితుల్లో శకుని మాదిరిగా ఆయన కూటమి ప్రభుత్వాన్ని విడదీయడానికి మళ్ళీ అస్థిరత్వాన్ని క్రియేట్ చేయడానికి ఉన్నారు. మీరు ఏం చేయాలి? అంబటి రాంబాబు గారు ఈ షుడ్ హ్యావ్ టాక్డ్ వన్ థింగ్ అండి. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రగతికి మీరు ఉపయోగపడతారు అంటే మీరు మాట్లాడంటే చట్టం తన పని చేసుకుంటుంది అనే పదాన్ని పక్కన పెడితే మిమ్మల్ని అన్యాయంగా కేసులు పెట్టినా అది మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ కి కూటమి మంచి చేయడం లేదు. కాబట్టి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఓడిస్తా అని మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ సంక్షేమం ప్రగతి ఎక్కడా లేదు కాబట్టి ఆయన నాశనం అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. నాశనం అనేది ఎప్పుడు కుదరదు. మీరు నిర్మించే స్థితిలో లేనప్పుడు నాశనం చేయడానికి అర్హత ఉండదు. కాబట్టి అంబటి రాంబాబు గారు నిజంగా ఇప్పుడు కూటమికి శకునిగా మారారనే ఇప్పుడు చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఇది మాట్లాడాలి, పెట్టుబడులు పోకూడదు, ఇది ఉండాలి. ఎందుకంటే మళ్ళీ వైసీపీకి అధికారంలోకి వస్తే మరి గ్రోత్ రేట్ మీరేం చేస్తారు అంటే ఇది కుదరదు. ఇట్స్ నాట్ ఏ అనార్కీ ఉన్నది కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థ. ఒక కూటమి అధికారంలో ఉండాలి. ఇప్పుడు కూటమి ఏంటంటే కూటమి విడదీయడమే ప్రధానమైన లక్ష్యం, కూటమి నాశనం చేయడమే ప్రధాన లక్ష్యం అనేది ఒక్కటే ఉంది. అది చాలా అది ఇట్స్ నాట్ ఆదర్ వెల్ ఫర్ ది ఏపీస్ ప్రోగ్రెస్ అండి.